నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2027 నాటికి భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అబద్ధాలు మోసాలకు కేర్ ఆఫ్ సీఎం జగన్. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించండి. రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల ఫోరం డిమాండ్. గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం. ఆకాశ సెంటర్ అగ్నికి ఆహుతి. ప్రమాద నష్టం అంచనా. 2027 నాటికి ప్రపంచ దేశాల్లోనే భారత్ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. విశాఖలోని భారత్ రైజింగ్ ఎలైట్ పేరిట మేధావుల సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ భాష ప్రాంతీయవాదం పేరుతో దేశ సమగ్రతకు నష్టం కలిగించే చర్యలు అడ్డుకోవాలని, సౌత్ నార్త్ ఇండియా పేరుతో విభజన కోసం రాజకీయ కుట్రలు జరుగుతున్నాయన్నారు. బీజేపీ ఉత్తరాది పార్టీ కనుక దక్షిణాదిలో పనేంటని అడుగుతున్నారని, హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ మేము అధికారంలో ఉన్నామన్నారు. ఏపీలో బీజేపీకి గతం కంటే ఓటు బ్యాంక్ పెరిగిందని, బీజేపీ ఏదో ఒక రోజు అధికారంలోకి రావడం ఖాయమన్నారు. కుటుంబ పాలన, అవినీతి అనే అంశాలు కాంగ్రెస్ పార్టీకి అమ్మలాంటివి అని రాజ్నాథ్ సింగ్ ఆరోపించారు. రాఫెల్ విమానాలను అడ్డుకునే ప్రయత్నం కాంగ్రెస్ చూస్తే దేశీయ నైపుణ్యంతో అద్భుతమైన ఉత్పత్తిని సాధిస్తున్నామన్నారు. కేవలం రాజకీయాల కోసమే భారతీయ జనతా పార్టీ లేదని, దేశాన్ని ప్రపంచ అగ్రస్థానంలో నిలపాలని లక్ష్యంతో ముందుకు వెళుతున్నామన్నారు. Telugu also. No problem. BJP State President Srimati D. Purandeshwari Garu. I can also speak Telugu. Garu. Member of Parliament Rajya Sabha Shri C.M. Ramesh Garu. Member of Parliament Rajya Sabha. I can also speak Telugu. Garu. Member of Parliament Rajya Sabha Shri C.M. Ramesh Garu, Member of Parliament Rajya Sabha Shri J.B.L. Narasimha Rao Garu, State Vice President Mr. P.V.N. Madhav Garu, State Vice President Mr. Vishnu Kumar Raju Garu, Party General Secretary Shri Kashi Vishwanath Garu, District President Shri Ravindra Garu, और यहाँ प्रेजेंट हमारे सर्विसमैन और अन्य इंटेलेक्चुअल क्लास के हमारे ब्रदर्स एंड सिस्टर्स। वैसे मोदी गवर्नमेंट की मेजर अचीवमेंट्स क्या हैं, इसके बारे में पुरंदेश्वरी जी ने बहुत ही डिटेल में सारी बातें आपके सामने रखी हैं। उसकी मैं चर्चा नहीं करूंगा, लेकिन मैं इस विषय అబద్ధాలు మోసాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుందని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. మంగళవారం విశాఖ టీడీపీ ఆఫీస్ లో మీడియాతో ఆమె మాట్లాడుతూ దండుపాళ్యం బ్యాచ్ తో జగన్ సభలు నిర్వహిస్తున్నాడని, విశ్వసనీయత అనేది లేని వ్యక్తి జగన్ అన్నారు. అధికారంలోకి వస్తే మద్యం లేకుండా చేసిన తర్వాతనే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగుతారని చెప్పిన సీఎం జగన్ కొత్త మద్యం పాలసీ తెచ్చి అక్రమంగా సంపాదిస్తున్నాడన్నారు. రాజధాని, పోలవరం హోదా, రైల్వే జోన్ లేకుండా సిద్ధమని ఎలా అంటాడు? విశాఖలో ప్రభుత్వ ఆస్తులని తాకట్టు పెట్టేశారన్నారు. మంత్రి అమర్నాథ్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, పద్ధతి మార్చుకోకపోతే గుడ్డి పగులుద్ది అంటూ గుడ్డి కొట్టి నిరసన తెలిపారు. అబద్ధపు ప్రచారాలు, అబద్ధపు హామీలు, మోసపూరితమైన కార్యకలాపాలు, అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ వరిసి ఒక దగ్గర చేరిస్తే దాని పేరే వైకాపా పార్టీ. సో ఈరోజు 4 సంవత్సరాల 9 నెలల కాలంలో అంతకుముందు ఎలక్షన్లోకి రావడానికి కానీ అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరితమైన కార్యక్రమాలు చేశారు. ఏదో రకంగా సీఎం కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి కూడా ఈ మోసాన్ని కప్పిపుచ్చుకోవడానికి, మోసం ఇంకా చేయడానికి, మసిపూసి మారేడుకాయ చేయడానికి విపరీతంగా, అంటే ఎలాగంటే ఓవరాల్గా చెప్పాలంటే అన్ని శక్తుల్ని తీసుకొచ్చి ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలు మోసం చేయడానికి ఓవరాల్గా సిద్ధపడిపోయారు. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, ఇంతకు మొన్నటి వరకు కూడా బయటికి రావాలంటే పరదా పోలీసు లేకుండా రాని సీఎం జగన్మోహన్ రెడ్డి, సైకో జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిద్ధం పేరు పెట్టుకొని ఈరోజు రోడ్ల మీదకి ఒక దండుపాలెం బ్యాచ్ అంతటినీ కూడా పంపిస్తున్నాడు. ఈ దండుపాలెం బ్యాచ్ ఎలాంటి బ్యాచ్ అంటే, దోచుకున్నామా దాచుకున్నామా, ఈరోజు మనకి సాయంత్రం అయ్యేసరికి కలెక్షన్ ఎంత వచ్చింది, రేపు మనకు కలెక్షన్ ఎంత రాబోతుంది, ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో మనం ఎంత సంపాదించాము, తిరిగి ప్రజల మీద
ఓటు రూపంలో మళ్ళా మోసం చేసి సంపాదించుకోవడానికి ఎలా ఖర్చు పెట్టాలి, దీని మీద మాత్రమే అవగాహన ఉన్న కొంతమంది దండుపాలెం బ్యాచ్ అంతటిని కలిపి ఈరోజు సిద్ధం సభల పేరిట ఆ సైకో జగన్మోహన్ రెడ్డి ఎలాగూ రోడ్ల మీదకి వచ్చి సిద్ధం పేరుడు పెట్టి జనాలను మోసం చేయడానికి మళ్ళా సిద్ధపడ్డాడు. అట్ ద సేమ్ టైం ఈరోజు ఆ వాళ్ళ తాలూకా మనుషులు కూడా ఈరోజు నియోజకవర్గాల్లోకి వచ్చి సిద్ధం పేర్ల మీద మాట్లాడుతున్నారు. అయితే నేను మాట్లాడేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి అసలు చిత్తశుద్ధి అన్న పదానికి అతని డిక్షనరీలో ఉండదేమో. జగన్మోహన్ రెడ్డి అన్న డిక్షనరీలో చిత్తశుద్ధి అనే పదం ఉండదు. ఎందుకంటే అతనికి చిత్తశుద్ధి లేదు కాబట్టి ఎన్నో హామీలు ఇచ్చేసి ఆ హామీలు ఏమీ నెరవేర్చకుండానే వాళ్ళ తాలూకా ఈ దండుపాలెం బ్యాచ్, సైకో బ్యాచ్ వీళ్ళందరి చేత కూడా 96% మేము హామీలన్నీ నెరవేర్చేసామని చెప్పి కబుర్లు చెప్తున్నారు. కబుర్లు చెప్పడమే కాదు, ఈరోజు దాని గురించి ప్రశ్నించిన మీడియా మీద కూడా దాడులు చేసే పరిస్థితి. అంటే ఒక రాజ్యాంగంలోని 4th పిల్లర్ అయిన మీడియా మీద కూడా ఓటమి భయంతో దాడులు చేస్తున్నారంటే వీళ్ళ తాలూకా ఓటమి భయం ఎంత పరాకాష్ఠకు చేరిందో కూడా మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. దీనికి సమాధానం చెప్పండి అయ్యా అంటే దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజు నేను వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ప్రజలంతా ఓడించాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. విశాఖ ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 12,918 గ్రామాల్లో 3.50 కోట్ల ప్రజల కోసం ఢిల్లీ వరకు ఉద్యమం చేస్తున్నామని గుర్తు చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడడం లేదని 16 న్యాయమైన డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అన్ని జిల్లా కలెక్టర్ల కార్యాలయాల వద్ద నిరసన చేస్తున్నామని, అన్ని రాజకీయ పార్టీల ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్ల, కార్పొరేటర్ల ద్వారా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీ ఓటమి కోసం పిలుపునిచ్చామన్నారు. కేంద్రం ఇచ్చిన 6,000 కోట్ల నిధులను జగన్ పక్కదారి పట్టించారన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న 12,918 గ్రామాల బాగు కోసం గత 3.5 సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అలాగే మా సర్పంచుల సంఘాలు రాజీ లేని పోరాటాలని, ఉద్యమాలని, ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడడం లేదు. నేను విన్నాను అనేటటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మరి ఉన్నాడో లేదో, విన్నాడో లేదో అర్థం కానటువంటి పరిస్థితుల్లో మా గ్రామీణ ప్రజల యొక్క న్యాయబద్ధమైన 16 డిమాండ్లు విశాఖ గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలకు చెందిన భవనంలో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. ఎంతకీ మంటలు అదుపులోకి రాకపోవడంతో సిబ్బంది తీవ్రంగా కృషి చేశారు. కమర్షియల్ కాంప్లెక్స్ లో 3 ఫ్లోర్లు అగ్నికి ఆహుతయ్యాయి. బిల్డింగ్ వెనుక భాగానికి మంటలు వ్యాపించాయి. బిల్డింగ్ వెనుక నివాసాలు ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆధునిక యంత్రాలతో మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడ అడుగు పడితే అక్కడ సరౌండ్ ఆసుకువే సంగతి
విశాఖ ఆర్కే బీచ్ లో విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ టీ లింక్ విడిపోయింది, ప్రమాదకర పరిస్థితికి చేరుకుంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా అధికారులు వెంటనే స్పందించారు. మాక్ డ్రిల్ నేపథ్యంలో తామే టీ లింక్ విడదీసి చెక్ చేయడం జరుగుతుంది అని చెప్పారు. కానీ కొందరు స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే సోషల్ మీడియాలో కావాలని వైరల్ చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. దీనిపై మరిన్ని వివరాలు మా విశాఖ బ్యూరో దుర్గా ప్రసాద్ అందిస్తారు. విశాఖను పర్యాటకంగా మరింతగా సుందరంగా తీర్చిదిద్దేందుకు విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో విశాఖ ఆర్కే బీచ్లో ఇటీవల ప్రారంభించిన ఏదైతే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో సోషల్ మీడియా ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసినా కూడా ట్రెండింగ్ నడుస్తుంది. ఏదైతే ఆ టీ లింక్ ఏదైతే ఉందో ఆ టీ లింక్ విడిపోయింది, దానివల్ల ప్రమాదకరంగా ఉన్న పరిస్థితి అంటూ సోషల్ మీడియా వేదికగా కొందరైతే ప్రచారం చేస్తున్నారు, దాన్ని దుష్ప్రచారం చేస్తున్నారు. అదేది విడిపోలేదు, ఎటువంటి ప్రమాదకర స్థితిలో లేదనేసి ఇప్పుడే విఎంఆర్డీఏ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్ మల్లికార్జున గారు దాన్ని వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం మన విజువల్స్లో చూస్తుంటే ఏదైతే మాస్ ప్రాక్టికల్ ఏదైతే ప్రతి నెల ఆటుపోట్లు అంటే పౌర్ణమి రోజు కానీ అమావాస్య కానీ ఏదైతే ఆటుపోట్లు సముద్రం ఉధృతి ఎక్కువగా ఉండిన కారణం చేత ఏదైతే ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఉందో ఆ స్థాయి ఎలా ఉంది, సందర్శకులు దీని మీద వచ్చేటప్పుడు ఆటుపోట్లు వచ్చేటప్పుడు ఎక్కువగా ఆ ఉధృతి గాలి కానీ ఆ కెరటాలు వచ్చేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతాయి అన్న దాని మీద ఒక మాక్ డ్రిల్ అయితే నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగా నిన్న ఈ మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నప్పుడు కొందరు దాన్ని అయితే ఏదైతే ఆ టీ లింక్ మన విజువల్లో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం దాన్ని విడగొట్టారు. ఆ టైంలో కొందరు ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి సోషల్ మీడియా వేదికగా ఆ ప్రచారం చేయడంతో ఆ యొక్క న్యూస్ ఏదైతే ఆ వార్త ఉందో వైరల్ జరిగింది. అయితే దాన్ని వెంటనే అధికారులు కూడా ఖండించారు. ప్రస్తుతం దీని మీద అధికారులు కూడా ప్రత్యేకంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడే దానికి సంబంధించిన నిర్వాహకులు కావచ్చు, అధికారులు కావచ్చు క్లుప్తంగా విశ్వాసపూర్వకంగా అందరూ ప్రత్యేకంగా చూపించడం కూడా జరిగింది. మీడియా పూర్వకంగా ఏదైతే కావాలని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు, ఇతర రాజకీయ పార్టీలు కూడా కావాలని ఆ ఫొటోస్ని ఆ వీడియోస్ని వైరల్ చేస్తూ పర్యాటకంగా లేకపోతే విశాఖ రాజధాని అనే అంశం తెర మీదకి వచ్చిన తర్వాత విశాఖకి ఎంతో పేరు. విశాఖలోని యాదవుల ఓట్ల కోసమే యాదవ భవనం శంకుస్థాపన చేశారని యాదవ సంఘం ఐక్యవేదిక అధ్యక్షుడు బొమ్మి చిన్నారావు ఆరోపించారు. విశాఖ తూర్పు నియోజకవర్గం తోటగరపు రాధాకృష్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ తూర్పులో యాదవులకు కాకుండా అన్ని రాజకీయ పార్టీలు ఇతర కులాలకు సీటు కేటాయించడం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. తూర్పు సీటును యాదవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కేవలం యాదవుల ఓట్లు ఆకర్షించేందుకు హడావిడిగా యాదవ భవనం పేరిట కొత్త డ్రామాలు చేస్తున్నారన్నారు. త్వరలోనే నూతన యాదవ సంక్షేమ సంఘం ఎన్నికలు జరగాల్సిన పరిస్థితి ఉందని ఆయన తెలిపారు. బొమ్మి చిన్నారావు, నేను తోటగరవు యాదవ సంఘం అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారము. ఈరోజు ఈ సమావేశంలో ముఖ్యాంశాలు ఏంటంటే విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో ఇది యాదవుల అడ్డ, యాదవులకి కొంచుకోట లాంటిది. ఇంకేదంటే ఈ విశాఖపట్నం తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% మంది యాదవులు ఉన్నారు. ఇటు ఆరులోవా, ఎంఈపీ కాలనీ, పీతవానిపాలెం, వెంకోజపాలెం ఇటువంటి గ్రామాలన్నీ చిన్నవాళ్ళారు. ఇవన్నీ కూడా యాదవులతో చాలా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. అంచేత ఈ నియోజకవర్గం యాదవుడికి ఎంతో ఇది అనుకూలమైన ప్రాంతం, యాదవులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. గమనించి అప్పుడు ఎన్టీ రామారావు టైంలోనే ఇది విశాఖ 2గా ఉండేది. ఇక యాదవులకి తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఆ టైం నుంచి ఇది యాదవులకి కేటాయించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ప్రముఖ యాదవులు పల్లా సింహాచలం, పిన్నింటి వరలక్ష్మి, రాజాన్ రమణి ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించేవారు. అయితే అది రాను ఏమిటంటే ఏమైందంటే మరి ఏమ కుట్ర జరిగిందో ఈ టీడీపీ పార్టీ వారు రామకృష్ణ త్వరలోనే పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులంతా నేత్ర సంరక్షణ పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ అల్లూరి హిమబిందు అన్నారు.
మంగళవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎక్కువసేపు చదివే విద్యార్థులంతా ముందుగా నేత్ర వైద్యునిచే కంటి పరీక్షలు చేయించుకోవాలని, ఏసీలకు ఎదురుగా ఉండరాదని, గాలి వెలుతురు ఉండే విధంగా చూసుకోవాలన్నారు. విద్యార్థులు చదివే సమయంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలన్నారు. విద్యార్థుల నేత్ర సంరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. నా పేరు డాక్టర్ హిమబిందు అల్లూరి. నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్లో పనిచేస్తున్నాను ఆఫ్థమాలజిస్ట్గా. మనందరికీ తెలిసినట్టుగా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల నుంచి చిన్నపిల్లలందరికీ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఎగ్జామ్స్ టైంలో ఎక్కువసేపు చదవాల్సి ఉంటుంది. సో ఇలాంటి టైంలోని వాళ్ళకి స్టడీ ప్రాసెస్ ఈజీగా ఉండేలాగా కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోవచ్చు. అన్నిటికన్నా ముందుగా ఏంటంటే ఒక ఐ ఎగ్జామినేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ గ్లాసెస్ ఏమన్నా ఉంటే అందులో నంబర్ ఏమైనా చేంజ్ అయిందా లేదా, లేకపోతే వేరేమన్నా ఐ ప్రాబ్లమ్స్ ఉన్నాయో లేదో చెక్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కువసేపు చదివినా కూడా కంటి మీద ఒత్తిడి పడకుండా ఉండేలాగా మనం చూసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే 20-20-20 రూల్ అని ఒకటి ఉంటుంది. ఇందులో ఏంటంటే ప్రతి 20 మినిట్స్లోనే అట్లీస్ట్ ఒక 20 సెకండ్స్ బ్రేక్ తీసుకొని ఒక 20 ఫీట్ దూరంలో చూడాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఏంటంటే నియర్ నుంచి డిస్టెన్స్కి ఫోకస్ బ్రేక్ అవ్వడం వల్ల ఐ మజిల్స్ కొంచెం రిలాక్స్ అవుతాయి. సో డిస్కంఫర్ట్ అన్నది కొంచెం తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే డిజిటల్ గ్యాడ్జెట్స్ అన్నవి ఎంత తక్కువ కుదిరితే అంత తక్కువ యూజ్ చేసుకోవాలి. కంప్లీట్గా అవాయిడ్ చేయడం అన్నది కుదరకపోవచ్చు, బట్ కుదిరినంత వరకు తక్కువగా యూజ్ చేయాలి. అండ్ ఒకవేళ వాడాల్సి వచ్చినా లార్జర్ స్క్రీన్స్ యూజ్ చేయాలి అండ్ కంటి హైట్లో ఉండేలాగా చూసుకోవాలి. అండ్ బ్రైట్నెస్ అవి కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కుదిరితే స్క్రీన్ ప్రొటెక్టర్స్ అన్నవి యూజ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే వాటి నుంచి వచ్చే గ్లేర్ అవి కూడా కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఇంకొకటి ఏంటంటే కూర్చొని చదివేటప్పుడు పోస్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. బ్యాక్ స్ట్రైట్గా కూర్చొని చదవడం అన్నది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ ఫ్యూచర్లో రాకుండా ఉండేలాగా చూసుకోవచ్చు. ఇంకొకటి కూర్చొని చదివే ప్లేస్ అది కూడా చాలా ఇంపార్టెంట్. వెంటిలేషన్ అది బాగా ఉండి లైటింగ్ అది బాగా ఉండేలాగా చూసుకోవాలి. డైరెక్ట్గా ఏసీ ముందు కానీ కూలర్ ముందు కానీ ఫ్యాన్ ముందు కానీ కూర్చొని చదవడం అన్నది చేయకూడదు. ఎందుకంటే దీనివల్ల డ్రైనెస్ ఎక్కువ అవుతుంది, కంఫర్టబుల్గా కూడా ఉండదు వాళ్ళకి. ఫిజికల్ యాక్టివిటీ అండ్ ప్రాపర్గా నిద్రపోవడం అన్నది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్స్కి ఎక్కువసేపు చదవాలి కదా, ఫిజికల్ యాక్టివిటీని స్కిప్ చేయడం లాంటివి చేయకూడదు. ఎందుకంటే ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఫిష్ మార్కెటింగ్ విధానంపై మత్స్య సంబంధిత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, మత్స్యకారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏయువిసి ఆచార్య పివిజిడి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారులు సేకరించిన ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, ఈ క్రమంలోనే మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రత్యేకంగా మెరైన్ స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేశామని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమ నిర్వాహకులు, ఏయు అధికారులు పాల్గొన్నారు. మీకు డెఫినెట్గా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి మీకు విశాఖపట్నం కనుక ఇంప్రూవ్ అయినట్లయితే అవన్నీ కూడా అక్కడ ట్రైనింగ్ ఉంది కాబట్టి అది చక్కగా ఉపయోగించుకోండి. ఏ రోజు కన్నా అంటే ఇవాళ అందరూ మాట్లాడుతున్నారంటే వైజాగ్ ఇంప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఇవాళ ఇక్కడ మీకు నేర్పించేది ఏంటంటే ఉత్పత్తి ఎలా అమ్ముకోవాలి. ప్లేస్ మీది, సముద్రం మీది, కానీ కాలక్రమేణా మీ ఉత్పత్తికి సరైన రేటు రాకపోవడం అవ్వచ్చు, కష్టాల కాలం. ఈ లోపల చదువుకుని కొంతమంది బయట నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆర్థికంగా వాళ్ళు పైకి రావటం, వాళ్ళు పైన ఉండటం, మీరు కింద ఉండటం, వీటి గురించి డిస్కస్ చేయాలంటే కనుక ఇది ప్లాట్ఫామ్ కాదు, వేరే ప్లాట్ఫామే చాలా మాట్లాడవచ్చు. కానీ ఈరోజు భిన్నంగా అంటే ఎవరో బయట నుంచి వచ్చి విశాఖపట్నాన్నిలో మంచి ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ చేసి వాళ్ళు ఉన్నతంగా ఎదుగుతూ ఎవరిదైతే విశాఖపట్నమో వాళ్ళ గురించి ఆలోచించకుండా ఎవరి గ్రోత్ వాళ్ళు ఆలోచించుకున్నటువంటి సమయంలో అలా కాదు, నిజమైనటువంటి యజమానులు వీళ్ళ ఉత్పత్తి, ఆ ఉత్పత్తి ఎలా చేసుకోవాలి, ఫిష్ని పట్టుకున్న తర్వాత దాన్ని ఎలా క్లీనింగ్ చేయాలి, ఎలా ప్యాకేజ్ చేయాలి, అది అమ్మాలి అంటే కనుక ఎట్లా అమ్మాలి. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గం అడ్డ రోడ్డులో జరిగిన సిద్ధం సభలో మాజీ ఎమ్మెల్యే అనితపై రాష్ట్ర మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా అనిత లోకేష్ ని తీసుకువచ్చి నియోజకవర్గంలో తిప్పిందన్నారు.
వాస్తవానికి నేను మాజీ ఎమ్మెల్యే అనిత కోసం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుందని, అది నాకు ఇష్టం లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి భారతి గురించి చాలా దారుణంగా మాట్లాడుతుందని, ఇది సరికాదు అన్నారు. ఇంకోసారి వాళ్ళ గురించి మాట్లాడితే మిమ్మల్ని పరిగెత్తించి కొడతామని మంత్రి అమర్ ఆరోపించారు. మీరు మీ నాయకుడు పుస్తకంలో రాసుకోవాలేమో, మాకు ఇటువంటి పుస్తకం అవసరం లేదు అన్నారు. ఈ రాష్ట్రానికి మహిళా అధ్యక్షురాలు నిన్నగాక మొన్న ఆ పప్పు కొని తీసుకొని వచ్చారు. నాకైతే ఆవిడ గురించి మాట్లాడడం కూడా ఇష్టం లేదు. ఎందుకంటే మనం మాట్లాడితే ఆవిడ స్థాయి పెరుగుతుంది. అనవసరంగా మాట్లాడాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఎక్కువగా మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడినా, భారతమ్మ గురించి ఏదైనా తప్పుడు మాటలు మాట్లాడినా పరిగెట్టించి కొడతామని మీరు మీ నాయకులు పుస్తకాల్లో రాసుకోలేమో, మా నాయకులకి నా కార్యకర్తలకి ఏ పుస్తకంలో రాసుకోవాల్సినటువంటి పని లేదు. ఏదైనా తేడా వస్తే పరిగెట్టించి కొడతామనేటువంటి అర్థమైనటువంటి విధంగా రేపు ఎన్నికల్లో ఓట్ల ద్వారా చూపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వకంగా పెద్ద జోగి గారిని ఆశీర్వదించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాము. రానున్న ఎన్నికల్లో కాపులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని, సీట్లు కేటాయించే విషయంపై అన్ని రాజకీయ పార్టీలు అధిక సీట్లు కేటాయించాలని కాపు సంఘం నాయకుడు కర్రేస్వామి అన్నారు. మంగళవారం విశాఖలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 27% ఉన్న కాపులకు అత్యధిక సీట్లు కేటాయించాలని, అదేవిధంగా ఏ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న స్థానాల్లో సీట్లు కేటాయించాలని కోరారు. ఇవే అంశాలపై కాపు జేఏసీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించామన్నారు. గత ఎన్నికల్లో కాపులకు ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోరారు. అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా మరింత సంక్షేమ పథకాలు అందించాలని, వచ్చే ఎన్నికల్లో కాపులంతా వారి సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నియమిస్తున్న వ్యక్తులే కదా, వారికి కూడా మీరు నియమిస్తుంది. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా దాదాపు విశాఖపట్నం జిల్లాలో మళ్ళీ ఆ జిల్లాకు ఆ ప్రాంతానికి వెళ్ళే పరిస్థితి. ఎవరు కూడా ఇప్పటివరకు కూడా దాదాపు విశాఖపట్నం జిల్లాలో ఈ అంశాల కిందే మాట్లాడి రాజకీయ నిర్ణయాలు తర్వాత మనం మాట్లాడుకుందాం. రాజకీయ ఒప్పించుకోగలం. సో అదొక ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాపులు అందరూ కూడా ఈ రోజున జేఏసీ కమిటీ ద్వారా మీటింగ్ జరిగింది. మరి ఏదైతే రానున్న ఎన్నికల్లో మరి కాపులకి ప్రాధాన్యత మీద, అలాగే సంక్షేమం మీద, రెండింటి మీద కూడా చాలా సుదీర్ఘంగా ఈ రోజున మరి రాష్ట్ర స్థాయి కాపు నాయకులందరూ కూడా సమావేశం జరిగింది. ముఖ్యంగా మరి ఏదైతే కాపులకి టికెట్లు కేటాయిస్తారో ఆ టికెట్లు గతంలో కన్నా ఇప్పుడు మరి ఎక్కువగా కేటాయించాలని, అలాగే ఏదైతే కాపు కార్పొరేషన్ ఉందో కాపు కార్పొరేషన్కి స్వయం ప్రతిపత్తి అటానమస్ రైట్స్ ఇవ్వాలని, అలాగే 4-5 అంశాల మీద మరి పెద్దలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో సుమారుగా 27% ఉన్న కాపులకి మరి అత్యధికంగా సీట్లు ఇవ్వాలని, ఏదైతే కాన్స్టిట్యున్సీలో ఎక్కువ శాతం ఉన్నారో ఆ నియోజకవర్గాల్లో కూడా మరి కాపులకి సీట్లు కేటాయించాలని, అలాగే అదే స్థానికులకి కేటాయించాలని ముఖ్యంగా ఈ రోజున మీటింగ్ జరిగింది. ఆ డిమాండ్స్ అన్నీ కూడా మరి ఎవరైతే నెరవేరుస్తారో, ఏ పార్టీ అయితే నెరవేరుస్తుందో ఆ పార్టీకి మద్దతు ఇద్దామని మరి ఈ రోజున మరి జేఏసీ కాపు సంఘం సభ్యులందరూ కూడా మరి ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాజ్యాధికారం దిశగా మరి కాపులకి ఇంత శాతం ఉన్నప్పటికి కూడా వెనకబడి ఉన్నారో, ఏదైతే గవర్నమెంట్ గతంలో హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా ఎన్నికలకే పరిమితం కాకుండా తర్వాత కూడా మరి అమలు చేయాలని కోరుకుంటూ ఈ కాపు సమాజాన్ని, కాపు సామాజిక వర్గానికి మరి అన్ని పార్టీలు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా కాపులు మరి ఆర్థికంగా బలపడాలి. అందరూ కూడా మరి వ్యాపారాల్లో కానీ ఆర్థికంగా మరి బలహీనంగా ఉండడం వల్ల మరి ఈ రోజున కాపులు మరి ముందుకు రాలేకపోతున్నారు. మరి అన్నీ కూడా మంచి రోజులు వస్తున్నాయి. ఇప్పుడు అందరూ కూడా ఇంతకుముందంటే ఐక్యత లోపించే సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ కూడా మార్పు చెందారు, అందరూ కూడా చదువుకున్నారు, అందరూ కూడా బలహీనంగా ఒక ఐక్యత ఉండి ఈ రోజున
మరి వచ్చే ఎలక్షన్లో సత్తా చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. విశాఖ నగరంలోని దివ్యాంగులందరికీ అవసరమైన ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వయోశ్రీ పథకంలో అందిస్తున్న వీటిని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ మెడికల్ సెల్ జిల్లా కన్వీనర్ రూపాకల రవికుమార్ అన్నారు. మంగళవారం నగరంలోని జాలారుపేట దివ్యాంగుల కోసం ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ ఉపకరణాల పంపిణీ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహించి దివ్యాంగులకు ఉచితంగా అందిస్తామని వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు మన ప్రీతమ నేత రాజ్యసభ సభ్యులు శ్రీ జీవీఎల్ నరసింహారావు గారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మోడీ ఆలోచన మేరకు వారి దగ్గర చొరవతో ఉన్న దీన్ని తీసుకొని ఆయన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాల తర్వాత రాష్ట్రీయ వయోశ్రీ యోజన 60 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు చేయూతనిచ్చే ఆసరానిచ్చే పథకాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది. దానిలో భాగంగా కళ్ళకి మసకలు వచ్చిన వారికి కళ్ళజోళ్ళ పంపిణీ, చెవులు వినపడపోతే వినికిడి సాధనాలు, చెవి మిషన్లు, అలాగే నడవలేని వారికి వీల్ చైర్లు, ఊతకర్రలు, ట్రైప్యాడ్స్, క్లచెస్ మొదలగున అందరికీ ఈరోజు ఇక్కడ ఎవరికి అవసర నిమిత్తమో అది వారికి ఇక్కడ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఇది. తర్వాత 15 రోజుల తర్వాత లబ్ధిదారులందరికీ మరలా మనము ఇవ్వడం జరుగుతుంది. మొన్న ఈ మధ్య సుమారు 3 కోట్ల రూపాయలు విలువ చేసే దివ్యాంగులకి పరికరాలు ఇవ్వడం. విశాఖ జిల్లా కాపునాడు ఆధ్వర్యంలో కాపు ఉద్యమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం మేఘాలయ హోటల్లో జరిగింది. ఈ సందర్భంగా జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. కాపునాడు విశాఖ జిల్లా అధ్యక్షుడు తోట రాజీవ్ మాట్లాడుతూ కాపు ఉద్యమ జేఏసీ 2015 నుంచి కాపుల సంక్షేమం కోసం పాటుపడుతుంది అని గుర్తు చేశారు. జాతీయ స్థాయిలో ముద్రగడ నాయకత్వంలో జైలుకు వెళ్లి స్టేషన్లలో పడిగాపులు కాసిన నేతలు ఉన్నారు. చిత్తశుద్ధితో పోరాటం చేసి వెనక్కు చూస్తే బాధ మిగులుతుంది. కాపులకు ప్రభుత్వ భరోసా లేదు. బీసీ జాబితాలో చేరిస్తే మేలు జరుగుతుంది. తమ పోరాటంలో 80% సక్సెస్ అయ్యాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిన రిజర్వేషన్ నివేదిక ఇవ్వాలి. 20% రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు కావాలి అంటే తమ సమస్యలు కోల్డ్ స్టోరేజ్ నుంచి తీయాలి అని డిమాండ్ చేశారు. 28% జనాభా ప్రకారం టికెట్స్ ఇవ్వాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సీట్లు, నామినేటెడ్ పోస్టులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. తూర్పు కాపులకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. రాయలసీమలో కూడా కాపులకు ప్రాధాన్యత లేదు. కాపు జేఏసీ ద్వారా ముద్రగడ పద్మనాభంకి రాజకీయ పార్టీలు సముచిత గౌరవం ఇవ్వాలి అని కోరారు. కాపునాడు నేత తోట రాజీవ్ మాట్లాడుతూ కాపులకు 25% టికెట్లు ఇవ్వాలని కోరారు. ఎక్కువ టికెట్లు ఇచ్చేవారనే గెలిపిస్తామని స్పష్టం చేశారు. గతంలో 2 టికెట్లు ఇచ్చేవారు. కాపు ఉద్యమ నేతలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇవ్వాలని కోరారు. 2015 నుంచి 2019 వరకు ఆనాడు వాళ్ళ కృషి, వాళ్ళ శ్రమ యావత్ రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుసు. జాతీయ లెవెల్లో ఒక పోరాటానికి గుర్తింపు ఇచ్చింది కాపు జేఏసీ పోరాటం, ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో చేసిన పోరాటం. నిరంతరం మా వ్యాపారాలని పాడు చేసుకుని మా సొంత అంశాలను పక్కన పెట్టి జైలుకి వెళ్ళాల్సిన వాళ్ళు జైలుకి వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడికాపులు కావాల్సిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో పడికాపులు కాసి ఎంతో శ్రమించి మరి కొంతమంది అయితే వాళ్ళ సొంత వాళ్ళని కూడా ఆ రోజు పోగొట్టుకున్నారు. అంత చిత్తశుద్ధితో మేము పోరాడాం. ఎందువల్ల అంత చిత్తశుద్ధితో పోరాడామంటే మా జాతిలో ఉన్న సమస్యలు రాబోయే కాలానికి ఎలాంటి భవిష్యత్తు మనం వాళ్ళకి ఇస్తున్నాం అనేది వెనక్కి తిరిగి చూస్తే బాధేసేది. అన్ని రకాల క్వాలిటీస్ ఉంచుకొని చదువుకుంటానికి కూడా ఇబ్బంది కలుగుతున్న ఆ కుటుంబాలను చూసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2027 నాటికి భారత్ 3వ ఆర్థిక శక్తిగా ఎదుగుతుంది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అబద్ధాలు, మోసాలకు కేర్ ఆఫ్ సీఎం జగన్. టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అనిత. వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ ను ఓడించండి. రాష్ట్ర పంచాయతీ సర్పంచ్ల ఫోరం డిమాండ్.
గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం, ఆకాశ సెంటర్ అగ్నికి ఆహుతి, ప్రమాద నష్టం అంచనా. ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.